వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏబీవీకి చంద్రబాబు ఇచ్చే పోస్ట్ ఇదేనా. ఇక్కడ చూసినట్లయితే ఒక టెక్స్ట్ ఇచ్చున్నాం మనము, ఏబీ వెంకటేశ్వరరావుకి చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్న పోస్ట్ ఇదేనా అనే అంశాన్ని మనం హైలైట్ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజున. ఓవరాల్గా చూసినట్లయితే ఏబీ వెంకటేశ్వరరావు మనం ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఆయన ఐపీఎస్ అయ్యారు. ఐపీఎస్ నుంచి కూడా ఎస్పీగా పలు జిల్లాల్లో కానీ, అదేవిధంగా ఆక్టోపస్ లాంటి వింగ్స్ని ఫామ్ చేయడం కానీ, ఆ తర్వాత మనం చూసినట్లయితే 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత దాదాపు 2.5 ఏళ్ల తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా పదవి బాధ్యతలు కూడా స్వీకరించారు. దెన్ ఎన్నికల టైంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం తెర మీదకి రావడం, ఈ సమయంలోనే ఆ రోజు ఎన్నికల కమిషన్ ఏబీ వెంకటేశ్వరరావును కూడా దర్యాప్తు నుంచి పక్కన పెట్టింది ఆ రోజున. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక 151 సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతోనూ ఆ రోజు సీఎం కావడం జరిగింది. అయితే ఈ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే దాదాపు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నుంచే ఏబీ వెంకటేశ్వరరావు మీద ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఫోకస్ పెడతమే కాదు, అనేక ఆధారాలని కేసులతో ఏబీని వేటాడే ప్రయత్నం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. ఏబీకి ఎలాంటి సంబంధం లేని వాటిలో ఆయన ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరిగింది. అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఆయన మీద అలిగేషన్స్ చేసి మరీ ఆయన సస్పెన్షన్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత ఏబీవీ పలుసార్లు కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. ఆ రోజు మనం చూసినట్లయితే టీడీపీని ఏ స్థాయిలో అయితే చంద్రబాబు నాయుడు మొదలుకొని చోటా నేతల వరకు జగన్మోహన్ రెడ్డి ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొచ్చారో అదే స్థాయిలో ఏబీ వెంకటేశ్వర విషయంలో కూడా చేయడం జరిగింది. కానీ ఓవరాల్గా చూసినట్లయితే కూడా టీడీపీ నేతలు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో బయటికి రావడానికే భయపడుతూ ఉన్నారు. ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫేస్ చేయడానికే భయపడుతూ ఉన్నారు. ఎక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో ఒక ధూళిపాల నరేంద్ర మొదలుకొని ఒక దేవినేని ఉమా వరకు అలాంటి లీడర్స్ అందరినీ కూడా టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కింది స్థాయి క్యాడర్ను కూడా డీమోరలైజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాంటి సిచ్యువేషన్లో పూర్తి స్థాయిలో ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీనే ముందుకు రావడానికి భయపడుతూ ఉంటే, ఆ సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం సోలోగా నిలబడ్డారు. ఆయన ఆ రోజు ముందుకు వచ్చి మరి పార్టీలకి వీటన్నిటికీ సంబంధం లేకుండా తన మీద జగన్మోహన్ రెడ్డి వేసిన కేసులను, ఆ అవినీతి మకిలి ఏదైతే తనకు అంటించే ప్రయత్నం చేశారో ఆ మకిల్ని ఆయన కోర్టుల ద్వారానే తేల్చుకుంటానంటూ కూడా కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. అటు క్యాట్ నుంచి సుప్రీంకోర్టు దాకా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అనేక సార్లు ఆయన ఫైట్ చేస్తూ వచ్చారు. పలుసార్లు ఆయన సస్పెన్షన్ ఎత్తేస్తారు కోర్టులు, అండ్ దెన్ మళ్ళీ సస్పెన్షన్ ఏదో ఒక రూపంలో ఆయనకి ఒకరోజు పదవిస్తారు, మళ్ళీ సస్పెన్షన్ గురి చేశారు. అలా దాదాపు 5 ఏళ్ల పాటు ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిజంగానే ఆ స్థాయిలో ఒక సునకానందం పొందిందని అనుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే. అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇటీవలే, ఎందుకంటే మొన్న మంత్ ఎండింగ్కి అంటే May 31కి ఆయన పదవీ కాలం కూడా పూర్తయింది. ఆయన ఆల్రెడీ రాజీనామా కూడా చేస్తున్నారు, అది పదవి విరమణ చేస్తున్నారు. అయితే ఇక అంతకంటే ముందు ఒక్కరోజు ముందుగానే ఒక 5 రోజుల ముందుగానే క్యాట్ నుంచి ఆయనకు ఆర్డర్ రావడం జరిగింది. పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా క్యాట్ ఆదేశించింది. బట్ అదే స్థాయిలో చూసినట్టు మళ్ళీ ఆ రోజున కోర్టుకు వెళ్ళే ప్రయత్నం అయితే జరిగింది ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి. అయినా సరే అటు కోర్టులు కానీ ఇటు క్యాట్ నుంచి కానీ ఆయనకు ఒక ఊరట అయితే లభించింది. ఎట్టకేలకు ఆయనకు ఇక ఒక రోజులో పదవి విరమణ చేస్తాననగా పదవి బాధ్యతలు కూడా వచ్చి చేరాయి. లాస్ట్ మినిట్లో ఆయన అవమానించే విధంగా స్టేషనరీ వాటికి ఆయన్ని డీజీగా చేసినప్పటికీ కూడా సో పూర్తి స్థాయిలో మాత్రం ఆయన ఒంటి మీద యూనిఫామ్తోనే ఆ రోజు బయటికి రావడం జరిగింది, పదవి విరమణ చేయడం జరిగింది. సో అదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు జనమంతా కూడా ఏపీ ప్రజల్లో మెజారిటీ ఆలోచిస్తున్న అంశం ఏంటంటే ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు నాయుడు ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు, నిజంగా ఆయనకు ఒక కీలక పదవి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత, ఒకవేళ ఏబీకి పదవి ఇస్తే ఎలాంటి పదవి ఏబీకి దక్కబోతోంది, ఇప్పటికే ఏబీ దగ్గర అలాంటి సమాచారం ఉందా, ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి ఉంది ఈరోజు స్టేట్లో ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే ఏబీ మీద అంత ప్రెజర్ రావడానికి, ఏబీ మీద అంత ఎక్స్పెక్టేషన్ ఉండడానికి కూడా కారణాలు ఉన్నాయి. మనం ఇందాకే చెప్పినట్టు పేరున్న పొలిటికల్ పార్టీసే వెనక్కి తగ్గుతున్న సమయంలో ఏబీ సోలోగా ఫైట్ చేసుకున్నారు. తన మీద తన ఫ్యామిలీ మీద బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తే వాటన్నిటిని పూర్తి స్థాయిలో కోర్టుల ద్వారానే తన నిజాయితీ పరుని నిరూపించుకునేందుకు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. సుప్రీంకోర్టు దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలవు అంటూ సవాల్ విసిరి ఒక మిగతా వాళ్ళందరికీ కూడా ఒక హీరోలాగా నిలబడ్డాడు ఆయన. అందుకే ఈరోజు రియల్ హీరో కంటే రియల్ హీరోనే ఏబీ అంటూ కూడా అందరూ జనమంతా ఆయన ఓన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఏబీవీని. అందుకే ఆయన మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆయనకి ఎలాంటి పదవి ఇస్తారనే అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి కానీ చంద్రబాబు నాయుడు వైపు నుంచి కానీ ఇంకా ఆ విషయానికి ఇంకా సమయం ఉందనుకోవాలి. ఎందుకంటే ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేయని పరిస్థితి అయితే ఉంది. 12వ తేదీ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ఆయన. సో అలాంటి పరిస్థితుల్లో ఏబీవీకి ఎలాంటి పదవి ఇస్తారని చర్చ జరుగుతోంది. అనేక రకాల సమీకరణాలు, అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి. ఒక ఏదైతే ఆయనకి హోమ్ మినిస్టర్ పదవి దగ్గర నుంచి ఆయన
ఎమ్మెల్సీని చేసి హోమ్ మినిస్టర్ చేయాలని కొంతమంది అంటూ ఉంటే మరికొంతమంది ఆయన హార్డ్కోర్ అభిమానులు ఎలాగైనా సరే ఆయనకి ఏదో ఒక అత్యున్నత కీలక పదవి ఇవ్వాలి ప్రభుత్వంలో అని చెప్పేసి ఇంకొక ప్రెషర్ ఉంది. సో అలా ఆ స్థాయిలో అయితే ఊహాగానాలు ఉన్నాయి. బట్ వీటన్నిటికీ కూడా ఏబీవీపీ వైపు నుంచి మాత్రం మౌనంగానే సమాధానం అవుతోంది. ఇప్పుడైతే ఆయన పూర్తి స్థాయిలో కూడా అటు చంద్రబాబు నాయుడు మీద ఆ భారాన్ని కూడా పెట్టారని అనుకోవాలి. బట్ చంద్రబాబు నాయుడు అండ్ టీం కూడా ఏబీ విషయంలో అలాగే ఆలోచిస్తోందనే సమాచారం ఉంది మనకు. ఇక్కడ చూసినట్లయితే స్పెషల్గా చూస్తే ఏబీ వెంకటేశ్వరరావుని ఓఎస్డీగా నియమించే అవకాశం ఉందనేది ఒక చర్చ అయితే, అత్యంత కీలకమైన సలహాదారు లాంటి పదవి ఒకటి ఏబీకి ఇవ్వాలి అనేది అయితే ఇంకో చర్చ అయితే నడుస్తుంది పార్టీలో. మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ అవకాశం ఏబీకి అయితే వచ్చే పూర్తిగా పుష్కలంగా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని అనుకోవాలి. మొత్తానికైతే ఏబీ వెంకటేశ్వరరావు పోస్ట్ విషయంలో మాత్రం జనాలకు ఒక సస్పెన్స్. మొన్నటి ఎన్నికలు ఎలాగైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా 1/6 సర్వేలు వైఎస్ఆర్సీపీ వచ్చిందని చెప్పిన తర్వాత ఎలాగైతే జనంలో టీడీపీ రాదా, టీడీపీకి నిజంగా గెలుపు అవకాశాలు లేవా అని కొంతమందిలో కొన్ని అనుమానాలు ఉన్నాయో, ఈరోజు అది ఒక సస్పెన్స్ని, ఒక ఏదైతే ఆసక్తిని క్రియేట్ చేశాయో ఆ ఎగ్జిట్ పోల్స్, ఈరోజు ఏబీవీ గారి పదవి కూడా అదే స్థాయిలో ఒక ఆసక్తిని అయితే కలుగజేస్తూ ఉంది. అందుకనే చాలామంది ఈరోజు ఏబీవీ పదవి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ స్థాయిలో వాళ్ళ అంచనాలను చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలరు, మరి ఏబీవీకి ఎలాంటి పదవి రాబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లో ఆ సస్పెన్స్కి అయితే తెరపడనుందని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.